హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రో ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డీల్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో మెయిన్గా టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఆస్పిరెంట్స్ కోసము ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్గా మారడం అయితే జరిగిందండి. ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4లో పేపర్ 1లో మీరు చూసినట్టయితే సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా డామినెంట్గా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో మనకి ఎగ్జామ్కి ఒక 1 మంత్ కూర్చొని ఒక 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి చదివి అవి మనం గుర్తుపెట్టుకునే అనడం అనేది ఒక ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో మనం వేరే సబ్జెక్ట్స్ కూడా మనం చదువుకోవాలి కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మీద ఒక కనీసం ఎంత లేదన్నా డేలో ఒక 1-2 అవర్స్ అయితే మీరు స్పెండ్ చేయండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు మీరు రివిజన్ చేసే విధంగా నోట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. సో ఇట్ విల్ బి కేక్ వర్క్ ఫర్ యూ ఎగ్జామినేషన్ అనమాట కరెంట్ అఫైర్స్ మీద. ఓకేనా? రైట్ అండి. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో మీకు ఏంటంటే సో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. సో నేను గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ అనాలిసిస్ చేసి చూసినట్టయితే అక్కడ కరెంట్ అఫైర్స్ అనేది చాలా పర్టికులర్గా అడిగాడు అండ్ కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ నుంచి అడగడం అయితే జరిగింది. అలాంటి సెక్షన్స్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి నేను పిక్ చేసుకొని మీకు ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే 1.2x అని 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో ఎవరైనా ఛానల్ కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఇనిషియేటివ్స్, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ ఇచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు వ్యూస్ని తెలపండి. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనకి 9 years అయిందండి ఒక పర్టికులర్ స్కీమ్ అనేది తీసుకొచ్చి. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాము. అండ్ అదేవిధంగా ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటి కాన్ఫరెన్స్ మీద మనకు అడుగుతాడు. సో రీసెంట్గా మనం చూసినట్టయితే వరల్డ్ ట్రేడ్ సమిట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఎక్కడ జరిగిందని మనకి గ్రూప్ 3 పేపర్లో మనకి పేపర్ 1లో అడిగాడండి. ఓకేనా? సో ఈ విధంగా ఇట్లాంటి కాన్ఫరెన్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెన్స్ తప్పకుండా మనకు అడుగుతాడు. సో అది ఎక్కడ జరిగింది అండ్ ఆ యొక్క మీటింగ్ హైలైట్స్ ఏంటని మనము చూద్దాం. నెక్స్ట్ పరమికులం టైగర్ రిజర్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనం చూసినట్టయితే రామ్సర్ సైట్స్ అని మనకి యాడ్ అయ్యండి. అండ్ అదేవిధంగా ఇంతకుముందు కొన్ని వెట్లండ్స్ అనేవి కూడా యాడ్ అయ్యే విషయాలు మనకి గ్రూప్ 3 పేపర్లో మనకి అడిగాడండి. ఓకేనా? సో దాన్ని మ్యాథ్ ద ఫాలోయింగ్ కూడా చేయమన్నాడు. ఏ ప్లేస్కి అంటే ఏ ప్లేస్లో అది లొకేట్ అవుందనే విషయం. సో ఇట్లాంటి టైగర్ రిజర్వ్స్ న్యూస్లో ఉన్నవి కానీ రీసెంట్గా యాడ్ అయినవి కానీ సో తప్పకుండా మనం చదువుకోవాలి. సో వీటి మీద ఒక పక్క క్వశ్చన్ దిగబోతుందండి. నేషనల్ పార్క్స్ మీద కానీ, వెట్లండ్స్ మీద కానీ, రామ్సర్ సైట్స్ సో ఇట్లాంటి వాటి మీద తప్పకుండా మనకైతే క్వశ్చన్ దిగబోతుంది జాగ్రఫీ పరంగా అయితే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎక్సైజ్ కాంబో 2025 అండ్ ఎక్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి కూడా మనకి ఏంటంటే ఎక్సైజెస్ మీద తప్పకుండా క్వశ్చన్ అనేది దిగుతుంది. మీరు చూసినట్టయితే గ్రూప్ 2 పేపర్ కానీ, గ్రూప్ 3 పేపర్ కానీ, పేపర్ 1లో ఎక్సైజ్ మీద మనకి క్వశ్చన్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ డిస్టర్బెన్స్ ఆన్ హిమాలయస్ హంగుల్ డీర్ డ్యూరింగ్ మీటింగ్ అండ్ బర్తింగ్. ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఒక హంగుల్ డీర్ గురించి మనం చదువుకుందామండి. ఈ పర్టికులర్ స్పీషీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా మనకి హిమాలయాలో కనిపించడం జరుగుతుంది. అది రీసెంట్గా మనకి ఈ యొక్క హ్యూమన్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉందని చెప్తున్నారు ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క హంగుల్ డీర్ మీద. సో అది దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ మనం చదువుకుందాం. సో ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్లో ఉందా, సో ఎటువంటి టైప్ ఆఫ్ వల్నరబిలిటీ సిచ్యువేషన్ ఉన్న విషయాలు మనం చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి సిల్ నది రివర్ అండి. సో ఇది ఎక్కడిలో ఒకటే ఉంది, అది ఎందుకు న్యూస్లో ఉన్న విషయం చదువుకుందాం. అండ్ మౌంట్ ఎట్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మౌంట్ ఎట్నా అనేది కూడా రీసెంట్గా ఎరప్ట్ అయింది. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. సో దాని గురించి చదువుకుందాం. మౌంట్ ఎరప్ట్ ఎక్కడ ఉంది అంటే మనకి అడగడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు అండి. సో మనకి వాల్కనస్ అనేవి కొన్ని మౌంటైన్స్ అనేవి అప్పుడప్పుడు ఎరప్ట్ అయినప్పుడు మనకి న్యూస్లో వస్తుంటాయి అనమాట. సో అట్లా న్యూస్లో వచ్చిన వాల్కనస్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చి అది ఎక్కడ లొకేట్ ఉందని మనకు అడుగుతాడు. ఓకేనా? సో అందుకే తీసుకొచ్చాను. సో చదువుకోవాలి. నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంఘర్షణ్ అభియాన్ స్కీమ్. సో దీని సంరక్షణ్. ఓకేనా? సో ఆయ్ సంరక్షణ్ అభియాన్ పిఎం ఆశా స్కీమ్ అండి. సో దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ చదువుకుందాం. ఇది పిఐబిలో రావడం జరిగింది అనమాట న్యూస్ అనేది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనమైతే మాట్లాడుకోబోతున్నాం పర్టికులర్ ఈరోజు క్లాస్లో. ఓకేనా? రైట్. వీడియోని అయితే 1.2xలో 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూసేయండి. ఓకేనా? సో ఇక్కడ స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్లో మీకు టెలిగ్రామ్ నేమ్ ఉంటుందండి. అక్కడ మీకు ఒక పర్టికులర్ పీడిఎఫ్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నోట్ మేకింగ్ అండి. సో ఎవరైనా బిగినర్స్ వచ్చింటే మాత్రం నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడ నేను స్ట్రెస్ చేసి చెప్తాను. ఈ పర్టికులర్ పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ పాయింట్ని మీరు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలనే పాయింట్స్ నేను చెప్పేటప్పుడు మీకు చెప్తాను అనమాట. అలాంటి పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి వచ్చింది. సో దీని ఒక హెడ్డింగ్ అనేది పెట్టుకుని అందులో ఏమేమి పాయింట్స్ అని మనకి ఇంపార్టెంట్ రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇటువంటి మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. అంటే నోట్ మేకింగ్ చేయకుండా ఓన్లీ
ఓన్లీ క్లాస్ వినేసి వెళ్ళిపోతే మాత్రం మీకు గుర్తుండదు. ఓకేనా. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి మీరు ఏంటంటే నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. క్రాక్ చేయడానికి ఏదన్నా దారి, మనకి ఏదైనా లాక్ ఉందంటే, లైక్ కీ ఏదైనా ఉందంటే ఈ నోట్ మేకింగ్ అండి మీకు. ఓకేనా. సో రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, మనకి లాస్ట్ అస్త్రంగా ఇది మనకైతే ఉపయోగపడడం అయితే జరుగుతుంది మీ నోట్స్ అనేటివి. ఓకేనా. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ అండి. సో చెప్తున్న టాపిక్ని ఎక్కడెక్కడ నోట్ మేకింగ్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, 9 years ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో 9 years అనేది తీసుకురావడం జరిగిందండి. సో 9 years యానివర్సరీ అయింది ఒక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది. సో అసలు ఇది ఏంటి, అసలు దేని గురించి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు అని చూద్దాం. ఓకేనా. సో ఇది ఇండియన్ ఫార్మర్స్ ఎంపవర్ చేయడానికి అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ని కాంప్రహెన్స్ చేయడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇక్కడ పేర్లోనే ఉందండి బీమా అని. ఓకేనా. సో బీమా అంటే నథింగ్ బట్ ఒక బీమా ఆధార ఒక సపోర్ట్ లాగా ఉండడం అనమాట. ఓకేనా. సో ఇది 2016లో మనకి తీసుకొచ్చారండి. సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు. సో ఇందులో ఏంటంటే ఆల్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్ అండ్ టెనెంట్ ఫార్మర్స్ గ్రోయింగ్ నోటిఫైడ్ క్రాప్స్ ఇన్ డెసిగ్నేటెడ్ ఏరియా. ఈ పర్టికులర్ స్కీమ్కి ఎవరు మనకి ఎలిజిబుల్గా మనకి చూసుకున్నట్టయితే ఆల్ ఫార్మర్స్ అండి. ఈవెన్ షేర్ క్రాపర్స్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉన్నారు అండ్ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఎవరైతే నోటిఫైడ్ క్రాప్స్ ఇన్ డెసిగ్నేటెడ్ ఏరియాస్లో మనకి గ్రో చేస్తారో వాళ్ళు ఈ పర్టికులర్ స్కీమ్కి ఎలిజిబుల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇయర్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఎవరెవరు కవరేజ్ అవుతున్నారనే పాయింట్ మీరు తప్పకుండా నోట్ చేసుకోవాలి. ఓకేనా. రైట్. సో ఇందులో ఏ క్రాప్స్ కవర్ అవుతాయి, ఇక్కడ మనకి ఫుడ్ క్రాప్స్, ఆయిల్ సీడ్స్ అండ్ అదేవిధంగా యాన్యువల్ కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఇందులో కవర్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫుడ్ క్రాప్స్ మనం చూసినట్లయితే సెరల్స్, మిల్లెట్, పల్సెస్ అనేవి కూడా మనకి ఇందులో కవర్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో చూసుకోండి, ఫుడ్ క్రాప్స్, ఆయిల్ సీడ్స్ అండ్ యాన్యువల్ కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్. సో నాకు కామెంట్ సెషన్లో ఏం చేశారంటే కమర్షియల్ క్రాప్స్లో ఏ క్రాప్స్ వస్తాయని నాకు కామెంట్ సెషన్లో తెలపండి అన్న. ఓకేనా. సో కమర్షియల్ క్రాప్స్లో ఏ క్రాప్స్ వస్తాయి అనేది కామెంట్ సెషన్లో నాకు తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు. సో కమర్షియల్ క్రాప్స్ ఏంటి, ఫుడ్ క్రాప్స్ ఏంటి, సో మీకు డిఫరెన్సెస్ అనేది తెలియాలి కదా. సో కొంచెం వర్క్ చేయండి. సో కమర్షియల్ క్రాప్స్ ఏంటన్నా కామెంట్ సెషన్లో తెలపండి, నేను చూస్తాను. సో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎవరికి, ఫార్మర్స్కి. సో ఏ విధంగా ఇక్కడ ఎవరికైతే ఈల్డ్ అనేది లాస్ అవుతుందో, అంటే లాస్ డ్యూ టు నాన్ ప్రివెంటబుల్ రిస్క్ లైక్ డ్రౌట్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, పెస్ట్ అండ్ డిజీజ్ వచ్చినప్పుడు తనకి ఈల్డ్ ఏదైతే ఉందో లాస్ వెళ్ళిపోవడం అని జరుగుతుంది. అలాంటి లాస్ వచ్చినప్పుడు ఆ ఫార్మర్కి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దీనికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి తనకి ఒక సపోర్ట్గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రివెంటెడ్ సోయింగ్. సో కంపెన్సేషన్ విన్ ఫార్మర్స్ కెనాట్ సో డ్యూ టు అడ్వర్స్ వెదర్ కండిషన్స్. ఒక క్లైమేటిక్ కండిషన్స్ వల్ల, వెదర్ కండిషన్స్ వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ యొక్క పర్టికులర్ నెలలో ఈ పంట వేస్తే ఈ టైంలో నాకు వర్షం పడుతుంది, సో పంట అనేది నా చేతికి వస్తుంది అనే దాంతో మనకి ఫార్మర్ పంట వేయడం అనేది జరుగుతుంది. సో కానీ వర్షం పడకపోవడం వల్ల పంట అనేది చేతికి రాలేదు, సో తను టోటల్గా లాస్లోకి వెళ్ళిపోవడం అని జరిగింది. అలాంటి ఫార్మర్స్ కూడా కంపెన్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కవరేజ్ ఫర్ క్రాప్ లాసెస్ విత్ ఇన్ 14 days ఫర్ హార్వెస్టింగ్ డ్యూ టు న్యాచురల్ కలామిటీస్. సో న్యాచురల్ కలామిటీస్ ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు వరదలు రావడం కానీ, లేకపోతే వర్షాలు పడి టోటల్ పట్టంతా నష్టమైపోవడం కానీ, సో ఇలాంటి న్యాచురల్ కలామిటీస్ వల్ల క్రాప్ ఒకవేళ లాస్ అయితే విత్ ఇన్ 14 days హార్వెస్టింగ్లో మనకి ఒక లాస్ అనేది, ఆ లాస్కి తగ్గట్టు మనకి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో కవరేజ్ ఫర్ క్రాప్ లాసెస్ విత్ ఇన్ 14 days ఆఫ్ హార్వెస్టింగ్ డ్యూ టు న్యాచురల్ కలామిటీస్. సో గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, లోకలైజ్డ్ కలామిటీస్ డ్యామేజ్ డ్యూ టు హెయిల్ స్టార్మ్స్, ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బర్స్ట్. సో ఇలాంటి కలామిటీస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ, డిజాస్టర్స్ కానీ, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి టోటల్గా ఫార్మర్కి టోటల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి టైప్ ఆఫ్ డ్రౌట్ కండిషన్స్ వచ్చినప్పుడు కానీ, వెదర్ కండిషన్స్, ఎటువంటి టైప్ ఆఫ్ వాళ్ళకి సరిగ్గా పంట అనేది గిట్టుబాటు రేట్ రాక ఈ యొక్క కండిషన్స్ వల్ల వచ్చినప్పుడు కానీ, అండ్ అదేవిధంగా ఈ నేచురల్ కలామిటీస్ ఎప్పుడైతే ఈ హార్వెస్ట్ చేసిందో ఒక విత్ ఇన్ 14 days ఎటువంటి టైప్ ఆఫ్ నేచురల్ కలామిటీస్ వల్ల టోటల్గా పంట అంతా నష్టపోయినప్పుడు కానీ, ఈ యొక్క ల్యాండ్స్ అయినప్పుడు, క్లౌడ్ బ్రస్ట్ అయినప్పుడు, టోటల్గా ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కవరేజ్ మనం చూసినట్టయితే 2016 నుంచి 2024 వరకు ఓవర్
40 crore ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 30 crore హెక్టర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ అనేవి ఇన్షూర్డ్ అవడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ పర్టికులర్ స్కీమ్కి మనకి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట, ఇంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఒక పర్టికులర్ స్కీమ్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ అఫోర్డబుల్ ప్రీమియం అండ్ హై క్లెయిమ్ సెటిల్ చూసినట్లయితే ఫార్మర్ పేడ్ 29,000 crore యాజ్ ప్రీమియమ్స్. సో చూసారా. సో ఇక్కడ స్కీమ్లో ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఇస్తుందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్ ప్లేస్లో మనకి గవర్నమెంటే పే చేయడమే జరుగుతుందన్నమాట. సో ఆ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 29,000 crore రూపీస్ అనేవి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ గవర్నమెంట్ అనేది పే చేసిందని మనకి ఇక్కడ చెప్పడమే జరుగుతుంది. ఓకేనా. అండ్ ఓవర్ 1.50 lakh crores ఏవైతే ఉన్నాయో మనకి డిస్టర్బ్ చేసిన కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రొవైడింగ్ ఇట్ విత్ ద ప్రో ఫార్మర్ ఇనిషియేటివ్. ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది ఒక ప్రో ఫార్మర్ ఇనిషియేటివ్ కూడా చెప్పడమే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మనకి తెలంగాణలో చూసినట్టయితే కూడా సేమ్ ఇదే స్కీమ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూసినట్టయితే. సో ఓకేనా. సో ఆ స్కీమ్ పేరు ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో తెలిపాను, నేను చూస్తాను. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకోండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఈ పాయింట్స్ ఇక్కడ ఏం పాయింట్స్ రాసుకోవాలంటే రిస్క్ ఏవైతే ఉన్నాయో అవేం కవర్ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ మీరు మ్యాప్ ఇట్లా వేసుకొని దాని తర్వాత ఈల్డ్ లాస్ అయినప్పుడు కానీ అండ్ ఈ యొక్క పర్టికులర్ వెదర్ కండిషన్లో పంట అనేది పోయినప్పుడు కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ వల్ల పంట అనేది 14 days లోపు ఒకవేళ అయితే వాళ్ళకి కవరేజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని అండ్ అదేవిధంగా ల్యాండ్ స్లైడ్స్ వల్ల క్లౌడ్ బ్రస్ట్ వల్ల అండ్ హెయిల్ స్టోమ్స్ వల్ల అయినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళని ఈ యొక్క రిస్క్ నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అని అయితే మనం చూసుకోవాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ కవరేజ్ గ్రోత్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదండి. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ ప్లేస్లో మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేది పే చేస్తుందనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. సో ఈ స్కీమ్లో మనకి ఏంటంటే ఒక కస్టమైజ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కూడా చూడడం జరిగింది. దాదాపు చూసుకుంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళే 70% వాళ్ళే బెనిఫిషియరీస్గా ఉండడం జరిగింది ఈ యొక్క పర్టికులర్ స్కీమ్లో అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మాన్సూన్స్, డ్రౌట్స్, ఫ్లడ్స్, అన్సీజనల్ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్లైమేట్ రిస్క్ మిటిగేషన్ కూడా అడ్రస్ చేయడానికి కూడా ఈ యొక్క స్కీమ్లో వీళ్ళు చాలా సపోర్ట్గా ఉండడం అయితే జరిగిందనమాట. అర్థమవుతుందా. సో ఇట్లాంటి టైంలోనే కదా గవర్నమెంట్ అనేది ఫార్మర్స్గా తోడుండి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది. ఓకేనా. రైట్. సో ఈ యొక్క టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కూడా జరిగిందండి ఈ యొక్క స్కీమ్ ద్వారా. స్కీమ్లో ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్, ఏ విధంగా ఎన్హాన్సింగ్ అక్యురసీ ఇన్ క్రాప్ లాస్ అసెస్మెంట్ బై ఎనేబులింగ్ ప్రిసైజ్ డ్యామేజ్ వెరిఫికేషన్ అండ్ ఈల్డ్ ఎస్టిమేషన్. సో ఈల్డ్ ఎస్టిమేషన్ చేస్తారు అండ్ అదేవిధంగా అక్కడ క్రాప్ లాస్ అనేది ఎంత అసెస్మెంట్ అయిందనేది ఈ యొక్క పర్టికులర్ ఆర్టిఫిషియల్ అండ్ జియో ట్యాగింగ్ ద్వారా మనకి చేయడం జరుగుతుంది. సో ఈల్డ్ లాస్ అనేది ఎంత అయిందని చెప్పేసి వాళ్ళకి ఇంత కంపెన్సేషన్ అండ్ అదేవిధంగా క్రాప్ లాస్ అసెస్మెంట్ చేసేసి ఇంత లాస్ అయిందని ఇంత కంపెన్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా సిసి అగ్రి యాప్ అండ్ ఎస్టెక్. సో మొబైల్ బేస్డ్ టూల్స్ టు రికార్డ్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎస్టిమేట్ ఈల్డ్స్. సో ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. సో సిసి అగ్రి యాప్ అండ్ ఎస్టెక్ అనేది సో ఇలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేవి కూడా మనకి ఒక పర్టికులర్ స్కీమ్కి ఫార్మర్స్ కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టికులర్ ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఫార్మర్ మనకి పర్టికులర్ పంట అనేది నష్టపోవడం వల్ల నష్టపోయి తను ఈ యొక్క పంట మీద క్లెయిమ్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. ఇట్లా నష్టపోయాను, నాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్తే అప్పుడు ఈ యొక్క నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్లో తను అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్లెయిమ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో తన ఈ యొక్క పర్టికులర్ ప్లాట్ఫామ్లో మానిటరింగ్ అంటే చూసుకోవచ్చు. ఓకేనా. సో ఆ విధంగా ఈ యొక్క నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ని ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో డిజిటల్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫాస్టర్ ప్రయో త్రూ మొబైల్ యాప్స్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్కి మనకి రావడమే జరుగుతుంది మిడిల్ మ్యాన్ లేకుండా. సో ఈ విధంగా టెక్నాలజీ అడ్వాన్స్ అనేవి మనం చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చూసినట్టయితే వరల్డ్ ట్రేడ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందని మనకి గ్రూప్ 2లో గ్రూప్ 3లో పేపర్ 1లో మనకి అడిగిన సందర్భం ఉంది నాన్న. సో ఇట్లాంటి కాన్ఫరెన్స్ అనేవి మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో తప్పకుండా మనకు అడుగుతాడు. సో ఇట్ ఈస్ ద 8th సెషన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద 8th సెషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇండియా ఫౌండేషన్ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఒమన్ అండ్ ఇన్ మస్కట్, ఒమన్. సో ఇక్కడ కనెక్ట్ అయింది ఇది ఒమన్లో మస్కట్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇండియా ఫౌండేషన్ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఒమన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద 8th సెషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఎక్కడ కనెక్ట్ అయింది, మనకి ఒమన్లో మస్కట్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడుంది ఇది ఒమన్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారా. సో చాలా చాలా ఇంపార్టెంట్.
రైట్. సో ఇక్కడ థీమ్ వచ్చేసి ఇక్కడ మీకు థీమ్ కనపడుతుంది అనుకోండి. సో ఇది చూడండి, 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది. సో వోయేజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ అనేది ఇది థీమ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో తప్పకుండా మనకు అడుగుతాడండి సో ఇట్లాంటి థీమ్స్ మీద. సో వోయేజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద 2025 కాన్ఫరెన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ అనేది మీరు తప్పకుండా నోటిఫికేషన్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఫోకస్ అనేది ఎక్కడ అంటే రీజనల్ కోఆపరేషన్ మీద అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడానికి అండ్ అదేవిధంగా గ్లోబల్ సౌత్ వాయిస్గా మనకి ఇండియా అనేది ఉండడం జరిగిందండి. సో గ్లోబల్ సౌత్ ఏంటంటే ఇట్లా మన వరల్డ్ మ్యాప్ కనుక చూసినట్టయితే ఇది మనకి నార్త్, ఇది సౌత్గా చూసినట్టయితే సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ నేషన్స్ అనేవి డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఓకేనా. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సౌత్గా పిలవడం అయితే జరుగుతుంది. ఈ గ్లోబల్ సౌత్కి ఇండియా అనేది ఒక వాయిస్గా కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి మీకు ఇది. ఓకేనా. సో ఈ విధంగా ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రీజనల్ కార్పొరేషన్ ప్రమోట్ చేయడానికి, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడానికి అండ్ అదేవిధంగా ఇంకో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో యాంప్లిఫై చేయడానికి కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఫోకస్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కొన్ని మేజర్ ఛాలెంజెస్ ట్యాకిల్ చేయడానికి కూడా మాట్లాడారు. ఓకేనా. సో ఆ పర్టికులర్ కాన్ఫరెన్స్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ ద ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది అసలు ఏంటని మనం చూసినట్టయితే ఇది ఒక ఫ్లాగ్షిప్ కన్సల్టివ్ ఫోరం అండి. ఇండియన్ ఓషన్ రీజియన్లో మ్యారిటైమ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో లైక్ ప్రిన్సిపల్ మ్యారిటైమ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో దే డెలిబరేట్ అపాన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రీజనల్ కార్పొరేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఫుల్ ఫామ్ చూడండి, సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది చాలా రిచ్ బయోడైవర్సిటీది అంటే రిచ్ రిజర్వ్స్తో ఉన్న ఏరియా అనమాట. ఓకేనా. సో ఆ పర్టికులర్ అక్కడ మనకి ఏంటంటే చాలా కంట్రీస్ అనేటివి మ్యారిటైమ్ ఈ యొక్క పార్ట్నర్గా ఉండడానికి చాలా ముందుకు రావడం అయితే జరుగుతుంది. అటు మనకి యూఎస్ఏ కావచ్చు అండ్ అదేవిధంగా అటు చైనా ఇన్ఫ్లుయెన్స్ అయినా కావచ్చు లేకపోతే వేరే కంట్రీస్ అయినా కావచ్చు ఇండియన్ ఓషన్లో ఉన్న రిజర్వ్స్ అనేది ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ యొక్క పర్టికులర్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరపాలని చెప్పేసి చాలా కంట్రీస్ అయితే ముందుకు రావడం జరుగుతుంది. సో అందులో మెయిన్గా చూసుకుంటే ఇందులో ఈ యొక్క మ్యారిటైమ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మెయిన్గా వాటి మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందంటే ద ఇండియా ఫౌండేషన్ ఇన్ 2016 అట్ సింగపూర్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఫ్రమ్ 30 కంట్రీస్. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ద ఇండియా ఫౌండేషన్ ఇన్ 2016. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తారు? సింగపూర్లో స్టార్ట్ చేస్తారు. అప్పుడు 30 కంట్రీస్ అనేవి పార్టిసిపేషన్ ఉండమని జరిగిందనమాట. ఓకేనా. సో టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ మనం చూసినట్లయితే ద ఎజెండా ఐటమ్స్ ఇంక్లూడ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ లైక్ నావల్ పవర్, territorial disputes along with emerging challenges like climate change, natural disasters, economic disruptions. ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ ఒక మీట్లో ఒక కాన్ఫరెన్స్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే సో ఆ మీటింగ్లో మాట్లాడుకునే డిస్కషన్స్ చాలా ఉంటాయండి. ఈవెన్ దో మన డిస్కషన్స్ కన్నా మనకు అగ్రిమెంట్స్ ఏమైనా అయ్యాయా, ఏమైనా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏమైనా అయ్యాయా, ఎటువంటి టైప్ ఆఫ్ కొలాబరేషన్ ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలండి. ఓకేనా. సో ఈ యొక్క టాపిక్స్ మీద మనకు అడుగుతాడు. రీసెంట్గా మీరు చూసినట్టయితే ఇండియా అండ్ సింగపూర్ అండ్ మధ్య జరిగిన ఒప్పందాల అగ్రిమెంట్స్లో ఏ టాపిక్స్ మీద అగ్రిమెంట్ చేసుకుందని మన క్వశ్చన్స్ అయితే అడిగాడు. మీరు గ్రూప్ 3 పేపర్ 1లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు గుర్తొచ్చినట్టయితే సో అక్కడ మనకి కొన్ని అగ్రిమెంట్స్ అనేది చేసుకుంది ఇండియా సింగపూర్ మధ్య అని మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇండియా సింగపూర్, ఇండియా శ్రీలంక అనే పాయింట్ నాకు గుర్తులేదు కానీ బట్ ఏంటంటే ఆ క్వశ్చన్ అయితే దిగిందనమాట. అక్కడ మెయిన్గా ఏ ఫోకస్ చేశాడు? అగ్రిమెంట్స్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్గా అటువంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేది డిస్కషన్ రాలేదు కాబట్టి మనకి డిస్కషన్స్ అని మనకు అంత అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు 8th సెషన్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఇది ఎక్కడ కండక్ట్ అయిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 2016లో మనకి సింగపూర్లో స్టార్ట్ చేశారు విత్ 30 పార్ట్నర్షిప్ కంట్రీస్ అనే పార్టిసిపేషన్ ఆఫ్ 30 కంట్రీస్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో థీమ్ ఓకేనా. సో 2025 యొక్క థీమ్ అనేది అంటే 8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈవెన్ ఒకవేళ 7th సెషన్ సంబంధించిన కాన్ఫరెన్స్ అనే థీమ్ కూడా ఉంటే మాత్రం అప్డేట్ చేసుకోండి. అంటే గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఇస్తారు కదా ప్రతి ఒక్క ఎడిషన్కి అయితే ప్రతి ఒక్క సెషన్కి అయితే మనం తప్పకుండా ఒక థీమ్తో రావడం జరుగుతుంది ఏ కాన్ఫరెన్స్ అనేది. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే 7th ఎడిషన్ సంబంధించిన ఒక థీమ్ అనేది కూడా రాసుకొని పెట్టుకోండి. ఈ ఒకవేళ నాకు ఉంటే కామెంట్ సెషన్లో కూడా తెలిపని నేను చూస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి పరంబికులం టైగర్ రిజర్వ్. సో చూడండి. సో రీసెంట్గా ఇక్కడ మనకి ఒక ఫానల్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్
యాడెడ్ 15 స్పీసెస్ టు ద ప్రొటెక్టెడ్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి 15 స్పీసీస్ అనేవి కూడా, కొత్త స్పీసీస్ అనేవి కూడా పర్టికులర్ పరంబిక్ టైగర్ రిజర్వ్లో కూడా మనకి యాడ్ చేయడం జరిగిందని న్యూస్లో రావడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క సర్వే అనేది ఎవరు కండక్ట్ చేశారంటే కండక్టెడ్ బై ద పరంబిక్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అసోసియేషన్ విత్ ద ట్రావెన్కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో బట్ పరంబిక్ టైగర్ రిజర్వ్ అని ఎక్కడ ఒకటి ఉందని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో దానికంటే ముందు ఈ ఫౌనల్ సర్వే చేశారని చెప్పాను కదా. సో అసలు ఏంటి అనేది చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఇన్ ద రిజర్వాయర్ దాదాపు 302 స్పీసీస్ అండి. సో బటర్ఫ్లై కౌంట్ ఆఫ్ ద రిజర్వ్ ఇస్ 273. 302 స్పీసీస్లో బటర్ఫ్లై కౌంట్ అనేది 273 ఉండడం జరిగింది. ద సర్వే హ్యాస్ ఆల్సో ఐడెంటిఫైడ్ 39 స్పీసీస్ ఆఫ్ ఓడోనట్స్, ఇంక్రీజింగ్ ద రిజర్వాయర్స్ ఓడోనట్ చెక్ లిస్ట్ టు 69 స్పీసీస్. ఓడోనట్ అనేది ఒక స్పీసీస్ అనమాట. సో అందులో మీరు చూసినట్టయితే 39 స్పీసీస్ ఆఫ్ ఓడోనట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా 69 స్పీషీస్కి ఇది ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క ఫౌనల్ సర్వేలో. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఇంత నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన మనకు అవసరం అయితే లేదు. ఓకేనా. రైట్. ద న్యూ స్పీసీస్ ఎడిషన్స్ అని ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఈ స్పీసీస్ ఎడిషన్స్ ఏమేమి చేశారు అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి బర్డ్స్లో అండ్ బటర్ఫ్లై స్పీషీస్లో అండ్ ఓడోనట్ స్పీషీస్లో మనకి చేయడం అయితే జరిగిందండి. సో అందుకే 39 స్పీషీస్ నుంచి ఇప్పుడు 69 స్పీషీస్కి ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. సో బర్డ్ స్పీషీస్లో మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ అనేవి మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో మనకి పెయింటెడ్ స్పోర్ఫుల్ కానీ, సో హవేకిల్ కానీ, ఇండియన్ గ్రే హార్న్బిల్ కానీ, సో గ్రీన్ లీఫ్ వర్బలర్ కానీ, సో ఈ స్పీషీస్ అని యాడ్ అవ్వడం జరిగింది. అండ్ బటర్ఫ్లై స్పీషీస్, సో లాంగ్ బ్రౌన్ బస్ట్రమ్ అనేది కానీ, అండ్ షార్ట్ సిల్వర్ అండ్ స్కేర్ షార్ట్ ఇట్లాంటివి మనకి వేయడం జరిగింది. అండ్ ఓడోనట్ స్పీషీస్, ద న్యూ స్పీషీస్ వేర్ ఐడెంటిఫైడ్ అండ్ బ్రౌన్ డానర్. సో అండ్ అదే విధంగా సో ఇలా పేర్లు ఉండమని జరిగింది. సో మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మరి పేర్లతో అయితే అడగడు. సో మెయిన్గా మనకి యూపీఎస్లో మనకు అడగొచ్చు అండి. సో మెయిన్గా యూపీఎస్లో మనకి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఇట్లాంటి సైంటిఫిక్ నేమ్స్ మీద, సో ఇట్లాంటి స్పీషీస్ మీద మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పరంబికులం వైల్డ్ లైఫ్ సెంచరీ అని మనకి ఎక్కడ ఉంది, టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, మనకి కేరళలో లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో పరంబికులం టైగర్ రిజర్వ్ అనేది ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ కేరళలో మనం చూసినట్టయితే మిగతా నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని, ఎరవికులం నేషనల్ పార్క్ అండ్ అనమడి షోలా నేషనల్ పార్క్ అండ్ మెతకట్టన్ షోలా నేషనల్ పార్క్ అండ్ పెరియన్ నేషనల్ పార్క్. ఇది మీరు నార్త్ నుంచి సౌత్కి కానీ, సౌత్ నుంచి నార్త్కి కానీ గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా మనకు అడుగుతాడు మనకు క్వశ్చన్ పేపర్లో. ఓకేనా. సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చూసినట్టయితే మనకి నార్త్లో ఉన్నది, అంటే కేరళ వైజ్గా మనకి నార్త్లో ఉంది. అంటే సౌత్లో మనకి పెరియన్ నేషనల్ పార్క్ ఉండడం జరిగింది. సో ఇలా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పంబండం షోలో నేషనల్ పార్క్ కూడా ఉండడం జరిగింది. సో ఈ విధంగా నెక్స్ట్ మనకి రీసెంట్గా వెంబడన్ వెట్లాండ్ అనేది, వెంబడం లేక్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వెంబడన్ లేక్ అనేది మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెంబడన్ లేక్ వాజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని మనకి అడిగాడండి. సో కొన్ని ఎగ్జామ్స్లో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నేషనల్ పార్క్స్ ఈ నార్త్ నుంచి సౌత్కి గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని వైల్డ్ లైఫ్ సెంచరీస్ అని, కొన్ని ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ అయితే ఉంటాయి. ఆ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ, అండ్ అదేవిధంగా రీసెంట్ మనకి ఏదైనా వెట్లాండ్స్ కానీ అనేది రామ్సార్ సైట్స్ ఏమైనా ఉంటే ఆ రామ్సార్ సైట్స్ కానీ ఆ మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. రైట్ అండి. ఓకేనా. సో పరంబికులం టైగర్ రిజర్వ్ అని ఎక్కడ ఒకటే ఉంది, ఇది మనకి కేరళలో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ పరంబికులం టైగర్ రిజర్వ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఇది మనకి కేరళలో ఒకటే ఉంది, ఇప్పుడే మనం చూడడం అయితే జరిగింది. సో ఇట్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్ పార్ట్ ఇన్ సునుగం రేంజ్ ఆఫ్ హిల్స్ బిట్వీన్ అనమలై హిల్స్ అండ్ నీలంపతి హిల్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో మనకి అనమలై హిల్స్ ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నీలంపతి హిల్, ఈ 2 హిల్స్ మధ్యలో మనకి సుగమ్ రేంజ్ ఆఫ్ హిల్స్ అని ఉంటుందండి. సుగమ్ రేంజ్ ఆఫ్ హిల్స్లోనే ఈ పరంబికులం అనేది పరంబికులం టైగర్ రిజర్వ్ అనేది ఒక వెల్ ప్రొటెక్టెడ్ పార్ట్గా అయితే మనకి లొకేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో మీరు మ్యాప్లో ఏం చేయాలంటే, సో కేరళ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ అనమలై హిల్స్ ఎక్కడ ఉందో లొకేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నీలంపతి హిల్స్ అని ఎక్కడ ఉందో లొకేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సునగం రేంజ్ అనేది ఎక్కడ ఉందో లొకేట్ చేసుకొని ఆ పార్ట్లో మనకి ఒక పరంబికులం టైగర్ రిజర్వ్ లొకేట్ ఉందన్న పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యూపీఎస్సీలో మనకి క్వశ్చన్స్ ఒకవేళ ఫ్రేమ్ చేయాలనుకుంటే మనకి ఈ విధంగానే ఫ్రేమ్ చేస్తాడండి. సో ఇట్ వాజ్ లొకేటెడ్ బిట్వీన్ ద అనమలై హిల్స్ అండ్ ద నీలంపతి హిల్స్ అని ఇవ్వకుండా వేరే హిల్ నేమ్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్, సహ్యాద్రి హిల్స్ కూడా అనడం జరుగుతుంది, ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ విధంగా డిఫరెంట్ మనకి జోగ్రఫికల్ పార్ట్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ హిల్స్ కానీ ఈ వెస్టర్న్ ఘాట్ పార్ట్ కానీ. ఓకేనా. రైట్ అండి. అండ్ ఈ యొక్క టైగర్ రిజర్వ్ అనేది 2010లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా మనకి డెసిగ్నేట్ చేశారండి. సో ఎప్పుడు పరంబికుల వైల్డ్ లైఫ్ సెంచరీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ హాస్ బీన్ డిక్లేర్డ్ బై ద యునెస్కో యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. మన వెస్టర్న్ ఘాట్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. ఓకేనా. మీకు అందరూ తెలిసిన వెస్టర్న్ ఘాట్ ఏదైతే ఉందో ఇదంతా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ పార్ట్లోనే మనకు పరంబికుల టైగర్ రిజర్వ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్. సో
దాదాపు 643.66 స్క్వేర్ కిలోమీటర్ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ కోర్ ఆర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్గా కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి బఫర్ జోన్గా కూడా ఉండడం జరిగిందండి. సో 250.77 కిలోమీటర్స్ అనేవి టైగర్ రిజర్వ్గా కూడా దీన్ని బఫర్ జోన్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి కోర్ జోన్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, ట్రాన్సిషన్ జోన్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క జోన్కు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి కోర్ జోన్లో చూసినట్టయితే ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్ అయితే చూడము. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పర్టికులర్ బఫర్ జోన్లో కొన్ని ట్రైబ్స్ కానీ అండ్ అదేవిధంగా కొంచెం హ్యూమన్ అక్కడ వరకు మాత్రమే ఎలాగానే ఆ బఫర్ జోన్ అని ఉంటుంది. అండ్ ట్రాన్సిషన్ జోన్లో ఇక్కడ మనకి హ్యూమన్ సెటిల్మెంట్స్ అని ఉంటాయి. సో దీని గురించి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో దీని మీద మన క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కోర్ జోన్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, అండ్ అదేవిధంగా ట్రాన్సిషనల్ జోన్ ఏంటి అనేది మనకు అడుగుతాడు. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అండ్ మాయిస్ట్ అండ్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ టైప్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మౌంటైన్ గ్రాస్లాండ్స్ అండ్ మార్షిక్ గ్రాస్లాండ్స్ ఎవరైతే ఎక్స్టెన్సివ్లీ ఫౌండ్ అండి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకొని మనకు అడుగుతాడు. ఓకేనా, సో మౌంటైన్ గ్రాస్లాండ్స్ అండ్ మార్షిక్ గ్రాస్లాండ్ విచ్ ఇస్ నోన్ యాజ్ లోకల్లీగా మనకి వాయిలాస్ అని పిలుస్తారంట. సో ఇక్కడ మనకి చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుందని చెప్తున్నారు. సో ద వాయిలాస్ విచ్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, ద లోకల్ నేమ్ ఆఫ్ వాయిలాస్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాస్ కాల్డ్ అనేది అదేంటి అని మనకు అడుగుతున్నాం. కింద మనకి ఆప్షన్స్ ఇస్తాడు. సో మౌంటైన్ గ్రాస్లాండ్స్, మార్షల్ గ్రాస్లాండ్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ అదేవిధంగా ఈ యొక్క టైగర్ రిజర్వ్లో ఒక 4 ఇండిజినస్ హ్యాబిటేట్ ట్రైబ్స్ అని కూడా ఉన్నారండి. సో మీరు చూసినట్టయితే కదర్ ట్రైబ్, మలసా ట్రైబ్ అండ్ ముడువర్ అండ్ మలాసర్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఇక్కడ మనకి లొకేట్ అయ్యడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా 3 మేజర్ రివర్స్ అనేవి పరంబికులం అండ్ షొలయర్ అండ్ తెక్కడై ఈ యొక్క రివర్స్ అనేవి డ్రైన్ అవుతాయి ఈ యొక్క ఏరియాలో అని చెప్పడం జరుగుతుంది. సో పరంబికులం రివర్, షోలయర్ రివర్ అండ్ తేకెడి రివర్, రైట్. సో గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అండ్ సైలన్ ఫ్రోగ్మౌత్ అండ్ లెస్సర్ ఫిష్ ఈగల్ అండ్ షైనన్ ఫాల్కన్. సో కొంచెం ఫానా గురించి చెప్తున్నాడు. సో అండ్ అదేవిధంగా ఎండమిక్ రేర్ ఎండేంజర్డ్ థ్రెటన్ స్పీషీస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో హాప్లతిష్మ ఎగ్జానేషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రీడిస్కవర్డ్ ఇయర్ ఆఫ్టర్ ద 1915 తర్వాత రీడిస్కవర్ చేయడం అని జరిగిందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇంకో సైంటిఫిక్ నేమ్ ఇచ్చాడు. సో కోసినియం ఫెనాస్ట్రమ్ అండ్ అదేవిధంగా అల్టీరియా సాల్ఫిసివికో ఏదైతే ఉందో ద ఐయుసిఎన్ రెడ్ లిస్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఎండమిక్ టు అనమలైస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఈ పార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లోని మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ఎండమిక్ టు ద అనమలైస్ అని ఇది ఒక మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా టోమోపెట్రనా అండ్ పరంబికులం అండ్ ఎండమిక్ ఫ్రాగ్ అంటారండి ఇది. ఓకేనా, అండ్ అదేవిధంగా గర్ర సురేంద్రనా తలై అండ్ ఎండమిక్ సూకర్ ఫిష్. సో ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి, బట్ ఉన్న నేమ్స్ని మనం ఆ విధంగా చదువుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క పరంబికుల టైగర్ కన్జర్వేషన్ గాను ఎర్త్ గార్డియన్ అవార్డు కూడా 2021లో రావడమే జరిగింది. సో అవార్డ్ వాజ్ గివెన్ బై ద నార్త్ వెస్ట్ గ్రూప్ వాళ్ళు ఇవ్వడమే జరిగిందనమాట. ఓకేనా, సో ఈ విధంగా పరంబికుల టైగర్ రిజర్వ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకోవడం జరిగింది. అది ఎక్కడ లొకేట్ ఉంది, అది హిల్స్లో లొకేట్ ఉంది, అక్కడ మనకి రివర్స్ ఏంటి, అక్కడ ఉన్న ట్రైబ్స్ ఏంటి, అక్కడ ఉన్న స్పీషీస్ ఏంటి, రీసెంట్గా యాడ్ చేసిన 15 న్యూ స్పీషీస్ ఏంటని కూడా నేను చెప్పాను. సో అందులో మనకి బర్డ్స్ యాడ్ చేశారు, కొన్ని ఒడంటస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రేర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చూసినట్టయితే 1951 తర్వాత రీడిస్కవరీ చేశారని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి అనమేలకి ఎండమిక్గా ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఏంటని మనం మాట్లాడుకున్నాము. అండ్ అదేవిధంగా ఎండమిక్ ఫ్రాక్ అంటే ఒక పర్టికులర్ పరంబికులం దగ్గర మనకి కనిపించడం జరుగుతుంది అనమాట ఎండమిక్ అంటే. ఓకేనా, అండ్ అదేవిధంగా ఎండమిక్ సూకర్ ఫిష్ అనేది కూడా మనం చదువుకున్నాము. సో ఇలాంటి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. సో ఇది మనకి మెయిన్గా యూపీఎస్సీ మనకు అడుగుతున్నాను మెయిన్గా ఒకవేళ అడగాలనుకుంటే. ఓకేనా, అండ్ అదేవిధంగా ఒక పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కానీ మనకు ఒక ఎర్త్ గార్డియన్ అవార్డు అని 2021లో రావడం జరిగింది. అవార్డు అనేది నార్త్ వెస్ట్ గ్రూప్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఎక్సైజ్ కోమోడో 2025. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎక్సైజెస్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారు, ఏ కంట్రీ మధ్య చేశారు అనేది మనకి అడిగే ఛాన్స్ ఉందండి. సో ఇండియన్ నేవీ వాళ్ళు ఈ యొక్క ఐఎన్ఎస్ షార్దుల్ అండ్ అదేవిధంగా P-81 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ ఎక్సైజ్ కొలంబోలో మనకి ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఎక్కడ కనెక్ట్ అయింది, బాలి ఇండోనేషియాలో మనకి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఎక్కడ మనకి ఎక్సైజ్ కొమోడో పార్టిసిపేట్ చేశారు, బాలి ఇండోనేషియా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మ్యారిటైమ్ ఏదైతే ఉందో ఎన్హాన్స్ చేయడానికి అండ్ అదేవిధంగా రీజనల్ సెక్యూరిటీ కార్పొరేషన్ స్ట్రెంథెన్ చేయడానికి ఈ యొక్క ఎక్సైజ్ కొమోడో అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. థీమ్ ఆఫ్ 2025 వెరీ ఇంపార్టెంట్, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ. సో మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ విచ్ ద థీమ్ ఆఫ్ 2025 విచ్ వాజ్ రిలేటెడ్ విచ్ ఎక్సైజ్ మనకు అంటాడు. సో ఎక్సైజ్ కొమోడో 2025 అనమాట. ఇట్ వాస్ కండక్ట్
ఇట్ వాస్ పార్టిసిపేటెడ్ ఇన్ బాలి ఇండోనేషియా. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదర్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఓకేనా, సో ఇండియా ఇండోనేషియా మధ్య అదర్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసినట్టయితే సముద్ర శక్తి, ఇట్ ఈస్ అ బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. అండ్ గరుడ శక్తి, ఇట్ ఈస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద బోత్ నేషన్స్. ఓకేనా, ఇదేమో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇదేమో మిలిటరీ ఎక్సర్సైజ్, ఇదేమో నావీ ఎక్సర్సైజ్. సో మీరు డిఫరెన్సెస్ అర్థమైందని అనుకున్నానండి. సో ఎక్సైజ్ కొమోడో ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఏ మ్యారిటైమ్, ఇది ఇండియన్ నావీ సంబంధించింది అనమాట. సో ఈ చాలా చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా ఇదే కనెక్ట్ అయింది. అండ్ అదర్ టూ ఏంటంటే మ్యారిటైమ్ ఎక్సైజ్ వచ్చేసి మనకి సముద్ర శక్తి, సో సముద్రం జరుగుతుంది, సో ఇట్ ఈస్ మ్యారిటైమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ గరుడ శక్తి, ఇట్ వాస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఓకేనా, సో ఈ ఎక్సైజెస్ అన్ని మనకి ఎవరితో చేస్తారు, మన ఇండోనేషియాతో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, హంగుల్ డీర్ గురించి ఉందండి. సో హంగుల్ డీర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో రీసెంట్గా సైంటిస్ట్ ఒక స్టడీ అయితే కండక్ట్ చేశారు టు ఫైండ్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద హౌ హ్యూమన్ డిస్టర్బెన్స్ ఇంపాక్టెడ్ ఆన్ ద హిమాలయన్ హంగుల్ డీర్. సో హిమాలయన్ హంగుల్ డీర్ మీద హ్యూమన్ యొక్క డిస్టర్బెన్స్ అని ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది దాని మీద రీసెంట్గా సైంటిస్ట్ అయితే ఒక స్టడీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే హిమాలయన్ హంగుల్ డీర్ ఏదైతే ఉందో ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్, ఇది మీరు రాసుకోవాలి. ఓకేనా, ఇట్ హ్యాస్ ఎ క్రిటికలీ లో పాపులేషన్ ఆఫ్ 300 to 350 ఇండివిజువల్స్ లెఫ్ట్ ఇన్ ద ఫారెస్ట్. సో మనకి హిమాలయాలో కనిపించడం జరుగుతుంది అనమాట. సో హిమాలయన్ ఫారెస్ట్లో మనకి ఒక 300 to 350 ఇండివిజువల్స్ మాత్రమే, విచ్ ఇస్ అ లో పాపులేషన్. అందుకే ఇది ఎండేంజర్డ్ స్పీషీస్ కేటగిరీలో మనకి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. The study was conducted in the Kashmir Himalayas in the 2009 to 2020. సో 2019 to 2020 ఈ యొక్క స్టడీ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాశ్మీర్ హిమాలయస్ పార్ట్లో, రైట్. సో వాట్ ఈస్ హంగుల్ డీర్? సో ఇట్ ఈస్ అ సబ్ స్పీషీస్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్. సో సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్కి ఇది ఒక సబ్ స్పీషీస్ అనమాట. ఇట్ ఈస్ ఎండమిక్ టు కాశ్మీర్, అంటే కాశ్మీర్లోనే మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ నార్థన్ హిమాచల్ ప్రదేశ్లో కనిపించడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది మీరు నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇస్ ఓన్లీ సర్వైవింగ్ ఏషియాటిక్ సబ్ స్పీషీస్ ఆఫ్ ద రెడ్ డీర్. రెడ్ డీర్ యొక్క సబ్ స్పీషీస్ అని మనం చదువుకున్నాం కదా, ఇట్ ఈస్ అ ఓన్లీ సర్వైవింగ్ స్పీషీస్ అనమాట. ఈ యొక్క సబ్ స్పీషీస్కి ఉన్న ఈ యొక్క హంగుల్ డీర్ అనేది. ఓకేనా, సో హంగుల్ డీర్ అనేది ఏషియన్ రెడ్ డీర్కి ఒక సబ్ స్పీషీస్, అండ్ ఇది ఒక్క స్పీషీస్ మాత్రమే ఇప్పుడు సర్వైవల్లో ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మనకి దచ్చింగం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక్కటే ఉండడం జరిగింది. సో ఇక్కడ మన టోటల్ నెంబర్ ఆఫ్ హంగుల్స్ లెఫ్ట్ ఇన్ ద వైల్డ్ మనం చూసినట్టయితే 289 మనకి లెఫ్ట్ అయిందని మనకి చెప్పడం జరిగింది. సో క్రిటికల్లీ ఎండేంజర్లో మనకి ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి, మెయిన్గా ప్రెడేటర్స్ హిమాలయన్ బ్లాక్ బెర్రీ దీని యొక్క ప్రెడేటర్స్ అనమాట, అక్కడ మనం చూడడమే జరుగుతుంది. సో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది హంగుల్ డీర్ అనేది, రైట్. సో ఇది మెయిన్గా మనం చూసినట్టయితే హిమాలయస్ పర్వతాల్లో అక్కడ మనకి అటు సైడ్ ఫారెస్ట్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఓకేనా, సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇది ఎక్కడ మెయిన్గా ప్రొటెక్టెడ్ ఏరియా మనం చూసినట్టు ఇంతకుముందు మనం చూసాం కదా దంచింగం నేషనల్ పార్క్ అనేది, అండ్ అదేవిధంగా ట్రయల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క నేషనల్ పార్క్లో మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది, అక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఐఎస్ఎన్లో ఇది మనకి క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉండమని చూసాం. సో డ్యూ టు ద డిక్లైనింగ్ ఆఫ్ ద పాపులేషన్ 300 to 350 ఇండివిజువల్స్ మాత్రమే కనిపించడం జరుగుతుంది. అండ్ 1940s పాపులేషన్ 3000 to 5000 ఉంటే 2023లో మనకి ఓన్లీ 289 మనకి లెఫ్ట్ అవడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ మనకి కీ ఫీచర్స్ ఆఫ్ హంగుల్ డీర్ చూసినట్టయితే మేల్ హ్యావ్ ద మల్టీ 10 యాంట్లర్స్ అండ్ దేర్ మేటింగ్ హ్యాపన్స్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్. ఇంత మనకు అవసరం లేదండి, ఇంత గుర్తుపెట్టుకునే అవసరం లేదు. బట్ మీరు ఏంటంటే దచ్చింగం నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ ఉన్నది, ఈ దచ్చింగం నేషనల్ పార్క్లో ఎండేంజర్డ్ స్పీషీస్ అయినా హంగుల్ డీర్ మనకు కనిపించడం జరుగుతుందని మీరు చదువుకుంటే సరిపోతుందని నోట్ చేసుకోండి. ఓకేనా, ఇది ఎండేంజర్డ్ స్పీషీస్కి వెళ్ళిపోయింది, కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సో దీని మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఉంటుందని మనం మెయిన్గా ఎన్విరాన్మెంట్ పరంగా ఇటువంటి వాటి మీద మనకి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కన్జర్వేషన్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, అండ్ అదేవిధంగా పబ్లికేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ టు కన్జర్వేషన్ సైన్స్, అంటే ఏ విధమైన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది తీసుకున్నారు అటువంటి విషయాల మీద వీళ్ళు ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క బయో బ్యాంక్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. సో ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని ఒక బయో బ్యాంక్ ఉందండి. ఒక 250 స్పీషీస్ ఆఫ్ జీన్స్ అని అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఏంటి బయో బ్యాంక్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ బయాలజికల్ శాంపుల్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ అండ్ బయోబ్యాంక్స్ కెన్ స్టోర్ శాంపుల్స్ ఫ్రమ్ హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్. సో ఇట్లా మనకి హ్యూమన్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ ప్లాంట్స్ నుంచి కానీ వాళ్ళ యొక్క శాంపుల్స్ దాంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది ఫర్ ద ఫ్యూచర్ రీసెర్చ్ పర్పస్ కోసం. ఒకవేళ అది ఎక్స్టెంట్ అయిపోతే ఆ ఎక్స్టెంట్ అయిన స్పీషీస్ని మనము మళ్ళీ తీసుకురావచ్చు అనే ఆలోచనతో ఈ యొక్క బయో బ్యాంక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి డార్జిలింగ్ జూలో మనకి ఒక బయో బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారనే విషయం కూడా మనము చదువుకోవడం అండి, ఇంతకుముందు న్యూస్లో మనము చదువుకున్నాం. ఓకేనా, సో ఇట్లాంటి ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసాను, ఒకసారి మీరు ఒక 1 రీడింగ్ ఇచ్చేయండి, మీకు పీడిఎఫ్లో ఒకసారి సరిపోతుంది. ఓకేనా, రైట్.
నెక్స్ట్ చూడండి సిల్ నది రివర్. సో రీసెంట్గా కేరళ అనేది ఒక అప్రూవల్ అయితే తెచ్చుకుందండి. ఎక్కడి నుంచి, ఒక నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రూవల్ తెచ్చుకుంది. ఏంటంట, సిల్ నది రివర్ ఎక్రాస్ మనకు ఒక చెక్ డ్యామ్ అనేది ఎరెక్ట్ చేస్తాము, చెక్ డ్యామ్ అనేది తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక అప్రూవల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఒక ఇంట్రెస్టెడ్ వాటర్ డిస్ప్యూట్కి దారి తీస్తుందని మనకి న్యూస్లో అయితే ఉందన్నమాట. ఓకేనా. సో సిల్ నది రివర్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ అమరావతి రివర్ అండి. అండ్ ఈ యొక్క అమరావతి రివర్ అనేది విచ్ ఇంటర్న్ ఫీడ్స్ ద కావేరీ రివర్. ఓకేనా. సో ఇలా కనెక్షన్స్ అని మీరు చదువుకోవాలి. సో మెయిన్గా ఇక్కడ మీరు కావేరీ రివర్ గురించి మీరు చదువుకోవాలి. ఓకేనా. సో కావేరీ రివర్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిల్ నది రివర్ ఏదైతే ఉందో అమరావతి యొక్క ట్రిబ్యూటర్. అండ్ అమరావతి ఎక్కడ ఫీడ్ అవుతుంది, మనకి కావేరీ రివర్లో మనకి ఫీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి, కావేరీ రివర్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే విషయాలు మీరు చదువుకోవాలి. అండ్ ఏ స్టేట్ నుంచి పారుతుంది. సో కావేరీ రివర్ అనేది మనకి డిస్ప్యూట్గా ఉండడం జరుగుతుంది కొన్ని స్టేట్స్ మధ్య. ఆ స్టేట్స్ ఏంటి అలాంటివి మనం చదువుకోవాలన్నమాట. ఓకేనా. రైట్. సో ఇన్ దిస్ కంటెక్స్ట్, Anamudi Shola National Park is in the news due to the Kerala Water Authority plan to construct a check dam across the Sil Nadi River. సో ఇక్కడ వీళ్ళు కూడా అనమడి షోలా నేషనల్ పార్క్ దగ్గర మనకి ఏంటంటే న్యూస్లో ఉండడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సిల్ నది రివర్ చుట్టూ మనకు ఒక చెక్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అయితే జరుగుతుందని మనకు అంటున్నారు. సో ఇక్కడ ఒక మ్యాప్ అయితే ప్రజెంట్ చేశాను. సో చూడండి, ఇక్కడ మీకు అనమడి కనిపిస్తుంది. ఇక్కడ మనకి అనమడి షోలా నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో క్యాటమమ్ హిల్స్ కానీ, అనమలై హిల్స్ కానీ, అండ్ అదేవిధంగా పల్నాలి హిల్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్ పార్ట్ అంతా మీకు హిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సౌత్లో మనకి లొకేట్ ఉన్న హిల్స్ కానీ సో తప్పకుండా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి దూడబేట హిల్స్ కూడా ఉంటాయి. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ మీట్ అవుతాయి, ఏ హిల్స్ దగ్గర మీట్ అవుతాయి అనే పాయింట్స్ అని మీకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది దూడబేట అనేది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టికులర్ పాయింట్స్ మీదనే మనకి జాగ్రఫీలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము అనమడి షోలా నేషనల్ పార్క్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇడుకి నియర్ టౌన్ ఆఫ్ ముల్లూరు, కేరళలో లొకేట్ అవ్వడం జరిగింది. అనమడి షోలా నేషనల్ పార్క్ అండి. ఇది పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్. ఈ వెస్టర్న్ ఘాట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఇంతకుముందు మనం చదువుకున్నాము. అండ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లార్జర్ అనమలై హిల్స్. సో అనమలై హిల్స్కి పార్ట్లో కూడా చెప్పడం జరిగింది అనమడి షోలా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో. ఓకేనా. సో దాదాపు 7 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉండడం జరిగిందండి. ఇక్కడ మనకి సెవరల్ రివర్స్ అని ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిల్ నది, పంబర్, పెరియార్ అండ్ అదేవిధంగా ఈ పార్క్లో మనకి ఫ్లో అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్ వాస్ సరౌండెడ్ బై ఎరకోల నేషనల్ పార్క్ అండ్ పంబడం షోలా నేషనల్ పార్క్ అండ్ చిన్నర్ వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ మతికట్టం షోలా నేషనల్ పార్క్. సో ఇట్లాంటి నేషనల్ పార్క్స్ అని మీకు చాలా చాలా అంటే మెయిన్గా ఇంతకుముందు మన కేరళలో మనం చదువుకున్నట్టయితే ఈ నేషనల్ పార్క్స్ గురించి మనం చదువుకున్నాం. సో మతికట్టం షోలా నేషనల్ పార్క్, 20 కిలోమీటర్ నేషనల్ పార్క్ అండ్ పంబడం షోలా నేషనల్ పార్క్, ఇవన్నీ మీరు మ్యాపింగ్ చేసుకోవాలండి. ఓకేనా. సో మీరు ఇట్లా తీసుకొని ఒక కేరళ పార్ట్ ఏదైతే ఉందో మీరు మ్యాపింగ్ చేసుకోవాలండి. నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి ఎక్కడెక్కడ ఒకటే ఉంది అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీలో మనకి క్వశ్చన్స్ రావాలంటే ఈ వర్క్ అనేది మీరు చేయాలి. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ రిచ్ బయోడైవర్సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెవరల్ ఫ్లోర్ అండ్ ఫాన్ కూడా అక్కడ మనకి రిచ్ బయోడైవర్సిటీగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రాపికల్ మౌంటైన్ ఫారెస్ట్ని కనిపిస్తాయి, గ్రాస్ ల్యాండ్స్ అండ్ షోలా ఫారెస్ట్ని కనిపిస్తాయి. అండ్ ఫాన్ నీలగిరి టార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నీలగిరి టార్ అయితే ఏదైతుందో ఇట్ వాజ్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే ఒక నీలగిరి తార మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ లయన్ టైల్డ్ మాస్క్ అండ్ సాంబార్ అండ్ అదే ఇండియన్ బైసన్ అని కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. రైట్ అండి. సో ఈ విధంగా ఫ్లోరా ఫాన్ అని కూడా అనమడి షోలా నేషనల్ పార్క్లో మనకు కనిపించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి అనమలై హిల్స్ కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ మన సీల్ నది, పంబార్, పెరియార్ రివర్స్ అనేవి కూడా ఈ యొక్క నేషనల్ పార్క్లో మనకి పార్ట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అనమడి షోలా నేషనల్ పార్క్ అన్నది చుట్టూరు మనకి 20 కిలోమీటర్ నేషనల్ పార్క్ ఉంటుంది, పంబాడం షోలా నేషనల్ పార్క్ ఉంటుంది, చిన్నారి వైల్డ్ లైఫ్ సెంచరీ, మతికట్టం షోలా నేషనల్ పార్క్, ఇవన్నీ చుట్టూరు మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో అవన్నీ మీరు మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. దాని నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి అడిగినా కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ పెట్టే విధంగా మీకు నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో నేను చెప్తున్న వర్క్ని కొంచెం మీరు చేస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, మౌంట్ ఎట్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఈ యూరోప్లో ఉన్న టాలెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో అయిన మౌంట్ ఎట్నా అనేది ఎరప్ట్ అయింది ఆన్ February 12th అని మన న్యూస్లో ఉండమని జరిగిందనమాట. ఓకేనా. సో మనకి వాల్కనస్ టైప్స్ కూడా ఉంటాయండి. సో వాల్కనస్ టైప్స్ కూడా ఉంటాయి. ఆ టైప్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా. సో ఈ యొక్క మౌంట్ ఎట్నా అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద స్ట్రాటో వాల్కనో. ఓకేనా. సో స్ట్రాటో వాల్కనో టైప్ అనమాట. ఇట్ వాస్ సిట్యుయేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద ఇటాలియన్ ఐలాండ్ ఆఫ్ ద సిసిలీ.
అండ్ ఐలాండ్ ఇన్ ద మెడిటేరియన్ సీ అండ్ హైయెస్ట్ మెడిటేరియన్ ఐలాండ్ మౌంటైన్ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, దీని మ్యాపింగ్ అనేది మీరు చేసుకోవాలండి. మెడిటేరియన్ ఇక్కడ మనకి హైయెస్ట్ మెడిటేరియన్ ఐలాండ్ మౌంటైన్ అన్నాడు కాబట్టి, సో మీరు వెళ్ళి మెడిటేరియన్ సీ యొక్క బౌండరీస్ కూడా చూసుకోండి అండ్ మెడిటేరియన్ సీ సంబంధించిన టోటల్ ఆ కంట్రీస్ బార్డర్స్ కూడా చూసుకోండి అండ్ ఇది ఎక్కడ లొకేట్ ఉంది కరెక్ట్గా మీరు మ్యాపింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో వాల్కనస్ ఆర్ ఓపెనింగ్స్ అండ్ వెంట్స్ వేర్ లావా బయటకు వస్తుంటుంది. ఇక్కడ మన స్ట్రీమ్ అనేది ఎరిప్ట్ అవుతుండే ఎర్త్ సర్ఫేస్ నుంచి. సో మనకి వాల్కనస్ అని ఏ విధంగా ఫామ్ అయినా మనకి చూసుకుంటా అండి, ఇక్కడ డ్యూ టు ద మనకి ప్లేట్స్ వల్ల అండి. ప్లేట్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎర్త్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైవర్జెంట్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్లా డైవర్జెంట్ అయిపోవడం కానీ లేకపోతే ఇట్లా కన్వర్జెంట్ అయినప్పుడు కూడా మనకి జరుగుతుందన్నమాట. ఓకే, ఈ కన్వర్జెంట్ అయినప్పుడు కింద ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్లా పైకి రావడం వల్ల అండ్ కింద మనకి కన్వెన్షన్స్ కరెంట్స్ ఉంటాయి. కన్వెన్షన్స్ కరెంట్స్లో మనకి లావా అనేది ఎప్పుడు మనకి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఆ లావా అనేది మనకి కింద నుంచి పైకి ఇలా ఎరప్ట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో అలా మెయిన్గా చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో ఈ యొక్క పర్టికులర్ వాల్కనస్ అని మనకి ఎరప్ట్ అవడం జరుగుతుంది. కొన్ని యాక్టివ్ వాల్కనస్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా అండ్ ఇండియాలో కూడా ఒక యాక్టివ్ వాల్కనో ఉంది. ఆ యాక్టివ్ వాల్కనో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. సో అది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక్కసారి మనకి ఇలా ఎరప్ట్ అయిన న్యూస్లో విన్నాం. అది 1990s ఆ టైం, అలాంటి టైంలో అనమాట. సో అది యాక్టివ్ వాల్కనో ఏంటి, అది ఎక్కడో ఒకటే ఉన్నది, దాని పేరు ఏంటని నా కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. ఓకేనా, సో సిన్స్ 1500 BC ఇట్ ఇస్ కాన్స్టెంట్లీ ఎరప్టింగ్. సో 1500 BC నుంచి కాన్స్టెంట్గా ఎరప్ట్ అవడం జరుగుతుంది. దాదాపు 200 times మనకి ఎరప్ట్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇట్ లొకేటెడ్ అబౌట్ ద కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్స్ బిట్వీన్ ద ఆఫ్రికా ప్లేట్ అండ్ ద యూరేషియన్ ప్లేట్. ఇంతకుముందు చెప్పాను కదా, సో ఇటు మనకి ప్లేట్స్ అయితే ఉంటాయండి. ఈ కన్వర్జెంట్ ప్లేట్స్ మధ్యలో మనం లొకేట్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్లేట్స్ మధ్యలో మనకి ఎక్కువగా యాక్టివ్ వాల్కనస్ అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. సో అందుకే మౌంట్ 8 ఏదైతే ఈ యొక్క 2 ఆఫ్రికన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ మధ్యలో ఉండడం వల్ల ఇది ఒక యాక్టివ్ వాల్కనోగా మనకి అక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూరోప్స్ టాలెస్ట్ యాక్టివ్ వాల్కనో అండ్ ఇటలీస్ హైయెస్ట్ పీక్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ ద ఆల్ప్స్. సో ఆల్ప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్ప్స్ ఎక్కడ లొకేట్ ఉన్నది కూడా ఇంపార్టెంట్. సో అది ఎక్కడ లొకేట్ అయింది నాకు కామెంట్ సెక్షన్లో తెలుపండి. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఇటలీస్ హైయెస్ట్ పీక్ అంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూరోప్స్ టాలెస్ట్ యాక్టివ్ వాల్కనో అంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సౌత్ ఆఫ్ ఆల్ప్స్ అంటున్నాడు. ఆల్ప్స్ అంటే ఏంటి, అది ఎక్కడ లొకేట్ ఉన్నది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఒక మౌంటైన్ చైన్ అనమాట అనేది ఆల్ప్స్ అనేది. సో అది కూడా మీరు మ్యాపింగ్ అనేది చేయండి. అండ్ అదేవిధంగా 8 కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 1190 square kilometers అనేది ఏరియాను కవర్ చేస్తుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా సర్కంఫరెన్స్ అయితే 140 kilometers సర్కంఫరెన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి పాయింట్స్ మీరు రాసుకోవాలి. అండ్ యుఎన్ డిజిగ్నేటెడ్ ఇట్ హాస్ ఎ డికేడ్ వాల్కనో సిన్స్ ఇట్ ఈస్ అ క్లోజ్ టు డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. సో ఇది ఒక డెకేడ్ వాల్కనో కూడా డిజిగ్నేట్ చేయడం జరిగింది, ఎందుకంటే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాకి ఇది ఒక క్లోజ్గా ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి క్లోజ్గా ఉన్న ప్రాంతాల్లో వాల్కనోస్ ఉన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. సో అది ఎరప్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఇలా స్మోక్ అనేది రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, సో ఇట్లాంటి అయినప్పుడు న్యూస్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో అందుకే మౌంట్ 8 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక యాక్టివ్ వాల్కనో, దాదాపు 200 times 1500 BC నుంచి యాక్టివ్గా ఉండడం జరిగింది, ఎరప్ట్ అవడం జరుగుతుంది. సో ఇది మనకి ఏ ప్లేట్స్ మధ్య ఉన్నాయని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్రికన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ మధ్య ఈ 2 కన్వర్జెంట్ ప్లేట్స్ మార్జిన్స్ మధ్య ఉండడం వల్ల ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దానివల్ల ఏంటంటే ఈ ప్లేట్, ఇది ఆఫ్రికన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ అనుకోండి, దీని మధ్య మనకు వాల్కనో ఉంది. సో కింద నుంచి మనకి కన్వెన్షన్స్ కరెంట్ నుంచి మ్యాగ్మా అనేది ఎప్పుడు మనకి ఫ్లో అవడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకే అక్కడ మనకి యాక్టివ్ వాల్కనో. ఈ కన్వర్జన్ కరెంట్స్ ఏంటి సార్, ఈ ప్లేట్స్ ఏంటి సార్ అంటే మీకు జాగ్రఫీలో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఎర్త్ క్వేక్స్ కానీ లేకపోతే మీరు మెయిన్గా ఎక్కడ చదువుకుంటారంటే జియోమార్ఫాలజీ పార్ట్లో మీరు చదువుకుంటారండి. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీ కాన్సెప్ట్స్ అని మీకు అర్థమైతే మీకు అర్థమైపోతుంది అసలు వాల్కనోస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఎర్త్ క్వేక్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయి, సో అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, మౌంట్ 8 అనేది ఎక్కడ మనకి లొకేట్ ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది, ఇది ఒక స్ట్రాటో వాల్కనో. సో వాల్కనోస్లో కూడా నేను టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, సో మీరు నాకు ఆ టైప్స్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అదేవిధంగా ఇక్కడ యూరోప్స్ టాలెస్ట్ వాల్కనో అండ్ ఇటలీస్ హైయెస్ట్ పీక్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ యాప్స్ అన్నారు కదా, యాప్స్ అనేది ఎక్కడ లొకేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఏ ప్లేట్ మధ్య ఉన్నదో పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్రికా ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ మధ్య. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నది కూడా, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అయితే మీరు నోట్బుక్లో మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియాలో కూడా ఒక యాక్టివ్ వాల్కనో ఉంది, అది ఎక్కడ ఉంది అనే పాయింట్ అంతా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, డూ పార్టిసిపేట్ ఇన్ కామెంట్ సెక్షన్ అండి. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీళ్ళు ఇంకా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో చదువుతున్నారు, సో స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి సో నాకు కూడా వీడియో చేయడానికి కూడా ఒక ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. ఓకేనా, సో డూ పార్టిసిపేట్ ఇన్ కామెంట్ సెక్షన్స్.
నెక్స్ట్ టాపిక్ చూడండి, ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. సో పిఎం ఆశా స్కీమ్ అండి. సో గవర్నమెంట్ అప్రూవ్స్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద పిఎం ఆశా స్కీమ్ టిల్ 2025 to 2026 అండర్ 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్. సో ఇక 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్లో ఇక పిఎం ఆశా స్కీమ్ అనేది కంటిన్యూషన్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా పిఏబి న్యూస్లో రావడం అయితే జరిగిందనమాట. సో పిఏబి న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విచ్ ఇస్ గవర్నమెంట్ సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. సో అక్కడ మనకి గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది, ఎటువంటి స్కీమ్స్ కానీ గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్స్ కానీ అక్కడ మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని నుంచి మనకు క్వశ్చన్స్ అనేది దిగుతాయండి. ఎంత లేదన్నా కరెంట్ అఫైర్స్లో 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే అందులో నుంచి 12 క్వశ్చన్స్ ఈ పిఏబి నుంచి రావడమే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అందుకే పిఏబి నుంచి వస్తున్న న్యూస్ని కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. సో చూడండి, సో పిఎం ఆశా ఒక స్కీమ్ ఏంటంటే ఈ రెమ్యునరేటివ్ ప్రైజెస్ని ఎన్ష్యూర్ చేయడానికి ఫార్మర్స్కి అండ్ అదేవిధంగా కంట్రోల్ ప్రైస్ వాలటిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. సో మీరు మెయిన్గా చూసినట్టయితే అటు గవర్నమెంట్కి అండ్ ఫార్మర్స్ మధ్య ఒకటి ఉంటుందండి, అదేంటంటే ఎంఎస్పి అండి. సో మినిమం సపోర్ట్ ప్రైస్, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనకు అడుగుతాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క పిఎం ఆశ ఏదైతే ఉందో ఫార్మర్స్కి ఈ యొక్క రెమ్యునరేటివ్ ప్రైజెస్ మీద ఇన్స్టిట్యూట్ చేయడానికి అండ్ ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కంట్రోల్ ప్రైస్ వాలటిలిటీ అనేది కంట్రోల్ చేయడానికి పిఎం ఆశ స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఇదొక ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనమాట. ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద పిఎం ఆశ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ copra at the minimum support price by central nodal agencies and from pre-registered farmers through state level agencies. సో ఎంఎస్పి గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదవాలండి. సో ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో మనకి ముందుగానే కొన్ని క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుందో అది ఎన్ని క్రాప్స్కి ఇస్తుందన్న కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ దట్ ఈస్ పిఎం ఆశ ఏదైతే ఉందో ఇది ఒక ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనమాట. సో ఇందులో మనకి పల్సెస్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ క్రాప్స్ కొప్రా ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్కి ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పేసి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఓకేనా. బై సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ కానీ ఒక ప్రీ రిజిస్టర్డ్ అయిన సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నాయో స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి ఫార్మర్స్ ద్వారా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి మెయిన్గా ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ అదేవిధంగా రెమ్యునరేటివ్ ప్రైసెస్ దేని మీద అంటున్నాడు, పల్సెస్ మీద, ఆయిల్ సీడ్స్ మీద అండ్ కోప్రా మీద, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంఎస్పీ అనేది మళ్ళీ వేరే అండి, మీకు ఎంఎస్పీ అనేది మళ్ళీ ఈ వేరే క్రాప్స్ మీద కోప్రా మీద కూడా వేయడం జరుగుతుంది. సో ఇంకా టోటల్గా మనకి ఎన్ని క్రాప్స్ ఉంటాయో నాకైతే ఎంఎస్పీ అనేది ఎన్ని క్రాప్స్కి ఇస్తుంది గవర్నమెంట్ అనేది నాకైతే కామన్ సెక్షన్లో తెలిపి నేను చూస్తాను. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే పిఎం ఆశ ఏదైతే ఉందో మెయిన్గా ఏ క్రాప్స్లో మనకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పల్సెస్ మీద, ఆయిల్ సీడ్స్, కోప్రా మీద మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఈ యొక్క సెంట్రల్ నోడ్ ఏజెన్సీస్ అండ్ అదేవిధంగా స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ త్రూ ద్వారా ఫార్మర్స్కి సపోర్ట్గా ప్రైస్ సపోర్ట్ స్కీమ్గా ఉండడం జరిగిందనమాట. సో టార్గెటెడ్ క్రాప్స్ ఏంటి, ప్రొక్యూర్మెంట్ ఏంటంటే మనం చూసినట్లయితే గవర్నమెంట్ హస్ డిసైడెడ్ టు ప్రొక్యూర్ 100% ఆఫ్ తూర్ ఉరద్ మసూర్ ప్రొడక్షన్ ఇన్ 2024 సీజన్ ఆఫ్ ద అండర్ పిఎస్ఎస్ఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 3 ఎందుకు ఇచ్చారంటే మీరు మెయిన్గా చూసినట్టయితే యూనియన్ బడ్జెట్ స్పీచ్లో మనకి నిర్మలా సీతారామన్ గారు చెప్పేటప్పుడు ఈ యొక్క ఆత్మనిర్భరత పల్సెస్ అనే స్కీమ్ని మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆత్మనిర్భరత పల్సెస్ స్కీమ్లో మనకి ఏంటంటే మెయిన్గా 3 పల్సెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ 3 పల్సెస్ మీదనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ 3 పల్సెస్ ఏంటంటే మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 పల్సెస్ ఏవో కదండి, ఇది అండి తూర్, ఉరద్ అండ్ మసూర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% ప్రొక్యూర్ చేయడం అయితే జరుగుతుంది, చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ బూస్ట్ చేస్తుంది అండ్ ఇంపోర్ట్స్ మీద రెడ్యూస్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫార్మర్స్ కూడా ఒక బెటర్ ఇన్కమ్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ విల్ కంటిన్యూ ఫర్ 4 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ 2025. ఇప్పుడు నేను చెప్పిన పార్టీ అనమాట. ఓకేనా. సో బడ్జెట్ 2025లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఈ కొనుగోలు ఏదైతే ఉందో 4 yearsగా చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫార్మర్స్ ఏం చేయాలంటే ఫార్మర్స్ అనే వాళ్ళు ఇక్కడ నేషనల్ సంబంధించిన ఒక 2 ఏజెన్సీస్ ఉంటాయండి. ఇక సెంట్రల్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీ అని చెప్పాడు కదా, ఈ సెంట్రల్ ఏజెన్సీతో ఫార్మర్స్ అనే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన ఫార్మర్స్ దగ్గరనే గవర్నమెంట్ అనేది ఈ 3 పల్సెస్ అనేది ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, కొనుగోలు చేయడం జరుగుతుంది ఫర్ ద 4 years. వెరీ 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 ఇంపార్టెంట్. సో టు ఎన్ష్యూర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్ ఇన్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్. సో తప్పకుండా వీటి మీద క్వశ్చన్ దిగబోతుంది ఈసారి నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. సో ప్రొక్యూర్మెంట్ ఈ 9 states ఫర్ ఖరీఫ్ 2024-2025 సీజన్. సో ఇందులో మనకి స్టేట్స్ ఏమేమి ఇన్వాల్వ్మెంట్ చూసుకుంటే అండి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, గుజరాత్ ఉంది అండ్ అదేవిధంగా హర్యానా ఉంది, కర్ణాటక ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తెలంగాణ ఉంది అండ్ ఉత్తరప్రదేశ్ ఉంది. టోటల్గా 9 states అనేవి మనకి ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 9 states నుంచి మనకి ఏంటంటే దాదాపు 13.22
lakh మెట్రిక్ టన్ అనేది టార్గెట్గా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి 9 స్టేట్స్ మనకు అడుగుతాడు, ఏ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, ఏ స్టేట్మెంట్ ఇన్వాల్వ్ లేవు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఒక ఖరీఫ్ 2024-2025 సీజన్ గాను ఈ యొక్క 4 స్టేట్స్ నుంచి అయితే ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉందంటే 0.15 LMT ఆఫ్ టూర్ హాజ్ ఆల్రెడీ బిన్ ప్రొక్యూర్డ్ ఫర్మ్ 12,006 ఫార్మర్స్ అక్రాస్ ద 4 స్టేట్స్ మెన్షన్డ్. ఈ యొక్క 4 స్టేట్స్ నుంచి ఇంత మెట్రిక్ టన్ అనేది 0.5 lakh మెట్రిక్ టన్ అనేది ఇంత నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారని మనకైతే ఉండడం జరిగింది. ఓకేనా. సో విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఓకే. ద స్కీమ్ ఎన్షూర్స్ 100% ఆఫ్ ద టూర్ ప్రొడ్యూస్డ్ బై ద ఫార్మర్స్ విల్ బి బాడ్ బై ద గవర్నమెంట్ త్రూ నాఫెడ్. ఆ సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ ఏంటంటే నాఫెడ్ అండి, దట్ ఈస్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, అండ్ ఇంకోటి NCCF, దట్ ఈస్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు పాయింట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అనుకున్నాను. సో యూనియన్ బడ్జెట్లో మన స్పీచ్లో మనకి చెప్పడం జరిగింది, ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారు. దానికి గాను ఈ యొక్క 9 స్టేట్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 స్టేట్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా ఇక 12,600 ఫార్మర్స్కి బెనిఫిట్ అవడం కూడా జరిగింది. ఆ సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ ఏంటి, నాఫెడ్ అండ్ అదేవిధంగా NCCF. ఈ సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ మనకి గవర్నమెంట్ తరపున ఉండి ఈ యొక్క పల్సెస్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రొక్యూర్మెంట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఫార్మర్స్ బై ఆఫరింగ్ రెమ్యునరేటివ్ ప్రైస్, రెడ్యూసింగ్ మార్కెట్ రిస్క్, ప్రివెంటింగ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ఇంటర్మీడియటరీస్. సో వాళ్ళకి ఒక రెమ్యునరేటివ్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో PM ఆశా స్కీమ్ అనేది మెయిన్గా ఈ యొక్క రెమ్యునరేటివ్ ప్రైజెస్ మీద ఈ యొక్క ప్రైస్ సపోర్ట్ స్కీమ్గా ఉండడం అయితే జరిగింది. ఓకేనా. అర్థమైందని అనుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వస్తున్నాయండి ఈ స్కీమ్లో గురించి. సో తప్పకుండా మనకు అడుగుతాడు. ఓకేనా. రైట్. సో పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ గురించి మనం చూసినట్టయితే, సో ఈ యొక్క డొమెస్టిక్ పల్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చారు. మెయిన్గా ఈ యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలని, అండ్ అదేవిధంగా ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గాలని చెప్పేసి తీసుకురావడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఫార్మర్స్ కూడా ఒక ఫెయిర్ ప్రైస్ తీసుకురావాలి, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వాలి, అండ్ వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది డబల్ అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఓకేనా. సో ఇటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో మీకు మెయిన్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫార్మర్స్కి సంబంధించింది కానీ, అగ్రికల్చర్ సంబంధించింది కానీ మీకు ఏమైనా న్యూస్లో వచ్చినప్పుడు కానీ, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు రేజ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఏ విధంగా అయితే 100% ప్రొక్యూర్మెంట్ చేసిందో గవర్నమెంట్ అనేది, అండ్ దీని ద్వారా ఫార్మర్స్కి ఏ విధంగా అయితే ఉపయోగపడ్డారో, అండ్ మనకి ఫ్యూచర్లో వేరే దానికి కూడా ఈ విధంగా గవర్నమెంట్ అని సపోర్ట్ చేస్తే తప్పకుండా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది డబల్ అవుతుందనే విషయం మనం అక్కడ కంక్లూజన్లో కానీ ఎక్కడైనా పాటలో పెడితే డెఫినెట్గా మీ యొక్క ఆన్సర్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. ఓకేనా. రైట్. ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూసినట్టయితే స్కీమ్ విల్ కంటిన్యూ ఫర్ 4 more years అండ్ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ కమిట్మెంట్ పర్చేసింగ్ 100% ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ పల్సర్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ ద ఎన్హాన్సింగ్ దేర్ ఇన్కమ్స్. అండ్ అదేవిధంగా సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలన్న దాంతో గోల్గా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ బూస్ట్ అవుతుంది, అండ్ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది, అండ్ ఇంపోర్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్స్ అనేది తగ్గిపోవడం పట్టింది, అండ్ డొమెస్టిక్ ప్రైజెస్ అనేది స్టెబిలైజ్ అవుతాయని చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ రోజుతో ఇంపార్టెంట్ టాపిక్స్ అని మాట్లాడుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా. సో మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు, ఇక్కడ ఏ క్వశ్చన్ అడుగుతాడు అనే దాని మీద నేను టాపిక్స్ చూసి మీకు పిక్ చేసి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అందుకే యూటిలైజ్ అయితే చేసుకునే సెషన్స్ అనేవి తప్పకుండా మీకు యూజ్ అయ్యే కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇలాంటి మంచి టాపిక్స్ మనం మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.